ఏంటన్నా అంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు? అది కాదురా, నేను అధికారంలో ఉండగా నడవలేక మూతపడ్డ వైజాగ్ స్టీల్ ప్లాంటు ఇప్పుడు ఎలారా ఫుల్ కెపాసిటీతో రన్ అవుతుంది? దానిలో అంత ఆలోచించడానికి ఏముందన్నా, చాలా చిన్న విషయం. చిన్న విషయమా? ఏది క్లియర్గా చెప్పు. ముందు నువ్వు తినటం మొదలుపెట్టన్నా, చెప్తాను. నా ఫుడ్ తినేస్తావా? నా చేతిలో చచ్చావరా నువ్వు. అదేంటన్నా నీ ఫుల్ కెపాసిటీతో పరిగెత్తలేకపోతున్నావు? నీ అబ్బా, నాకొక్క ముద్ద పెట్టి నువ్వు మొత్తం ఫుడ్ తినేస్తే నేనెలా ఫుల్ కెపాసిటీతో పరిగెడతాను? అదే రీజన్ అన్నా వైజాగ్ స్టీల్ ప్లాంట్ నీ టైంలో మూతపడ్డానికి, చంద్రబాబు గారి టైంలో ఫుల్ కెపాసిటీతో రన్ అవడానికి. నువ్వు కేంద్రం నుంచి నిధులు తెచ్చిందే చాలా తక్కువ. దాంట్లో నువ్వే 90% నిధులు తినేసి 10% వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఇస్తే అది ఎలా రన్ అవుద్దన్నా? అందుకే మూతపడింది. కానీ చంద్రబాబు గారు నీలాగా కాకుండా బోలెడన్ని నిధులు తెస్తూ ఆ నిధులన్నీ 100% స్టీల్ ప్లాంట్కే పెడుతున్నారు. దానివల్ల అది ఈరోజు ఫుల్ కెపాసిటీతో రన్ అవుతుంది. నన్ను ఇబ్బంది పెట్టే విషయం చెప్తావా? నిన్ను ఈ రోజు నుండి పనిలో నుంచి తీసేస్తున్నాను. ఇలా నిజాలు మాట్లాడే వాళ్ళని తీసేసి భజన చేసే వాళ్ళని పక్కన పెట్టుకున్నావు కాబట్టి ఈ రోజు నీ పరిస్థితి ఇలా ఉంది. నీ చావు నువ్వు చావు.